లక్షల కోట్ల అప్పు 14 నెలలు అవుతుంది. ఈ రాష్ట్ర అప్పు 2 లక్షల కోట్లు 14 నెలలు అవుతుంది. కనీసం రోడ్లు కూడా మీరు ఖర్చు పెట్టలేకపోతున్నారు. పథకాలకే పూర్తి స్థాయిలో పథకాలకు కూడా ఖర్చు పెట్టలేదు. మహా అయితే 15,000 కోట్లు 17,000 కోట్లు మీరు పథకాలకే వెచ్చించి ఉంటారు. దాంతోపాటు ఈ రాష్ట్ర ఆదాయం ఉంటుంది. మరి ఈ డబ్బు అంతా ఎవరి జేబుల్లోకి పోతుంది, ఎక్కడికి పోతుంది? మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటి? మీరు ఎంత ప్రచారం చేశారు రోడ్ల గురించి? మిమ్మల్నే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను నేను. రోడ్ల మీద ఊడ్చేవారు, చేపలు పట్టేవారు. మరి ఆ రోడ్లు ఇప్పుడు అలాగే ఉన్నాయే. మరి మీరు ఎందుకు బాగు చేయలేదు? మాకంటే కష్టతరమైన ఎదుర్కోలేని పరిస్థితులు కూడా వచ్చినా సరే ఎంతో కొంత మెరుగ్గా మేము చేసామే. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ రాష్ట్రం 14 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు, 5 సంవత్సరాల్లో జగన్ గారు చేసింది 3,32,000 కోట్ల అప్పు, 14 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు. ఏం చేస్తున్నారు? ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోతుంది? ఎవరు హాయిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో? రైతులు హాయిగా ఉన్నారా? మధ్యతరగతి ప్రజలు హాయిగా ఉన్నారా? వ్యాపారస్తులు హాయిగా ఉన్నారా? ఎవరు హాయిగా ఉన్నారు? కార్మికులు హాయిగా ఉన్నారా? ఎన్ని పరిశ్రమలు మూతపడిపోతున్నాయి ఈ రాష్ట్రంలో? ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు? ఈరోజు యూరియా దొరకని పరిస్థితి. యూరియా బస్తా 270 రూపాయలు ఆర్బీకేలో, సొంత గ్రామంలో. జగన్ గారి అడ్మినిస్ట్రేషన్ వల్ల, ఇంకొకసారి చెప్తున్నాను, జగన్ గారి అడ్మినిస్ట్రేషన్ వల్ల ప్రతి గ్రామంలోని ఆర్బీకేలో 260 నుంచి 270 రూపాయలకి తీసుకుని యూరియా బస్తా ఈరోజు బ్లాక్లో 400 నుంచి 500 అయినా దొరకని పరిస్థితి. ఈ రాష్ట్రంలో రైతు ఏమైపోతాడో? ఈ రాష్ట్రంలో రైతు పరిస్థితి ఏంటి? కనీసం కనివిప్పు కలగటం లేదా? కరోనా కష్టకాలంలో కూడా ఆక్వా రైతుల్ని మద్దతు ధర ప్రకటించి మరీ రైతుల దగ్గర రొయ్యలు కలెక్ట్ చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్లో. ఈరోజు ఆక్వా రైతుల పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో రైతులు నడ్డి విరిగిపోయింది. ఈ రాష్ట్రంలో స్కూల్స్ పరిస్థితి, నాడు నేడు బాలో భాగంగా ఎన్ని స్కూల్స్